ఒక మహానాస్తికుడు ఉన్నాడు మైసూరులో, సూచన వారు చెప్పిన కథ. ఆ నాస్తికుడు వచ్చాడు పరమబ్రహ్మణ్యులైన చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారి దగ్గరికి, శృంగేరి. అల్లుడు ఒక్కతే కూతురు, అల్లుడు ప్రాణావసాన స్థితిలో ఉన్నాడు. ఆ యజమానికి ఈ విశ్వాసాలు లేవు. అయినా సరే భార్య పోరుతే కూతురు మాంగళ్యం దక్కడానికి మంచిది ఉంటే ఉంది అని వచ్చాడు. వాళ్ళు వచ్చారు, కూతురు తల్లి. ఈయన వాకిట్లో చుట్టలాగుతూ నిల్చున్నాడు. ఆయనకు బుద్ధి పుట్ల. సో నమస్కరించారు, అంతా అయింది. స్వామి, మా అమ్మాయికి మాంగళ్యం రక్షించాలన్నారు. నవ్వారు స్వామి. చంద్రశేఖర భారతీ స్వామివారంటే బ్రహ్మవిద్వరిష్ఠులు, బ్రహ్మతత్వమే ఆయనే పరబ్రహ్మ. జ్ఞానీ త్వాత్మైవ మే మతం చతుర్విధ భజంతే మాం నరా సుకృతినో అర్జున. నలుగురు మా దగ్గరకు వస్తారు, ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానీచ. జ్ఞానీ ఆత్మైవ మే మతం, నేనే జ్ఞానిని అన్నారు. తత్ర భగవాన్, భగవంతుడికి జ్ఞానులకు తేడా లేదు. ఒక్క క్షణం ఆలోచించారు. వీడి వల్ల సమాజం ఆస్తికత్వం పొందాల్సి ఉంటుందని అనుగ్రహించి శారదామ్మ వారి పూజ కాగానే శుక్రవారం కొబ్బరి చిప్పలో కుంకుమ ఎత్తి ఇట్రమ్మని పిలిచి ఆ అమ్మాయికి ఇచ్చారు. దాని భర్త ఆరోగ్యవంతుడైనాడు. కొంచెం వీడి బుర్ర తిరిగింది. మళ్ళీ అల్లుడు కూతురు, మళ్ళీ ఈయన భార్య మళ్ళీ వచ్చారు దర్శనానికి. మా బావును స్వామి, తమ అనుగ్రహంతో మీ ఆయుష్యం, మీ మాంగళ్యం అన్నారు. ఏమిటి కోరిక అన్నారు. ఒక్క పిల్లవాడున్నా ఉంటే మరి ఈ ప్రాపర్టీకి ఎవరు లేడు. ఇంకోసారి ఓ పండు తీసిచ్చారు, ఇది భుజించండి. మగ పిల్లవాడు కలిగాడు. ఈ అసలు ఆపరేటర్ గారికి బుర్ర పూర్తిగా దిగిపోయి పరమభక్తుడు అయినాడు. మళ్ళీ ఫ్యామిలీ అంతా 2 కార్లతో వచ్చారు. 2 లక్షల రూపాయలు చెక్కు రాసి ఆ పండ్లల్లో పెట్టి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో అంతా అయిపోయింది. స్వామివారు లేచి వెళ్ళారు. వారివన్నీ చూస్తారా? మఠ శిష్యులు వెళ్ళి, అయ్యా 2 లక్షల రూపాయలు చెక్కు ఉంది గురువుగారికి ఇక్కడ సంస్థానానికి, ఎవరు ఇచ్చారన్నారు. పిలవమని పిలిచారు. చూడండి అందులో ఎంత వైరాగ్యనిష్టో. ఏమయ్యా, మీరు గృహస్థులు, డబ్బుతో మీకు అవసరం, మేము సన్యాసులం, మాకు డబ్బుకేముంది, నాకేం కొదవలేదు. ఎప్పుడు నా ఇబ్బంది వస్తుంది, ఆస్తికులు మీరే ఉన్నారుగా, మీకు మాకు ఎప్పుడూ తప్పందేనా ఇది? అనవసరం ఎందుకునైనా. నాకది అక్కడ విద్యార్థిగా చదువుకున్న వారు చెప్పిన కథ ఇది. ఆ రోజుల్లో మహానుభావులకు ఉన్నదే సద్గురువుల యొక్క కటాక్షం అమోఘం, అప్రమేయం.